क्या बच्ची का तुम्हारे क्या ऐसा पानी अच्छा आता है मेरे साथ प्याज देखो बात करो बहुत చెత్త తీసుకుని వెళ్తున్నారా పంపు కదమ్మా చెత్త తీసుకుని వెళ్తున్నారా రోడ్లు ఉడుస్తున్నారు కదా డ్రైనేజ్ క్లీన్ చేస్తున్నారా కనెక్షన్ వస్తుందా ఎంత 3000 4000 పిల్లలకి చెట్టుది ఏం చెప్తే మాట పట్టించుకోలేదు అదొకటి ఉంది నా కోపం ఏంటది తిట్టు పూలు ఇస్తున్నావా తీసుకో అది ఒక కాలువ ఉందన్న మొత్తం ఫోన్లు చేస్తే కూడా రాలేదు మాట్లాడింది ఆ రోడ్డు అంటే ముందు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే కానీ రోడ్లు వేసే పరిస్థితి కాదు పెడదాం అది ముందు మీదంతా అది గొప్ప ల్యాండ్ కదా ఆ రోడ్లు వేయడానికి పెడదాం సమస్య ఉందండి అనేనా ఎంతమంది పిల్లలు నీకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి వీళ్ళేనా అమ్మాయి చదువుకున్నావా పెన్షన్ వచ్చిందా మీ అత్తయ్యకి అవునా ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు నుండో ఉంటున్నాం అద్దెలకే ఉంటున్నాం రాలేదా ప్లాట్లు రాలేదా వచ్చి ఇచ్చాడా ఇవ్వడానికి ఏం లేదమ్మా మీరు కావాలనుకున్నప్పుడు మీ దగ్గర పట్టాలు ఉన్నాయి కదా ఆ పట్టాలు తీసుకొని వస్తే అక్కడ స్థలాలు అక్కడే ఉన్న తర్వాత మీరు ఎక్కడ ప్లాట్ ఎలాంటిందో ఒక రోజు బయలుదేరి వెళ్ళాలా మీరు వెళ్ళి చూసుకొని ఇది నా ప్లాట్ అనుకొని కట్టుబడి చేసుకోవడానికి ప్రభుత్వం చెప్తుంది 2.5 లక్షల రూపాయలు ఇస్తున్నారు ఆల్రెడీ జరుగుతున్నాయి ఇక్కడ అర్థమైందా నువ్వు ఇంటి దగ్గర కూర్చొని అన్ని చేసి పెట్టాలంటే అవకాశం ఉండదు పెట్టాలంటే ఈ సమస్యతో ఆగారు తర్వాత ఏంటంటే దీనికి కాలువ లేవు వెనకాల నీళ్ళు ఎట్టు పోవాలో అర్థం అవ్వట్లేదు ముందు అదంతా సీల్ మొత్తం లాక్ అయిపోయింది అటు వెళ్ళడానికి లేదు వెనకాల పోవాలంటే అది ఒక్కబడి స్థలం దానికి డ్రైనేజ్ లేదు పక్కా డ్రైనేజ్ కట్టుకోవాలా లేకపోతే కచ్చా డ్రైన్లో మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది మీరు అది ఆలోచించాలా ఇది రెండు కలిపి ఒకేసారి చేస్తాం ఇది చేసిన తర్వాత డ్రైన్ లేకపోతే ఇబ్బంది వస్తుంది 30 తారీఖు లోపల వస్తాయి తల్లికి వందనం రానోళ్ళు ఉంటే చెప్పండి అమ్మా అవును అక్క ఏ కార్డులు ఉన్నారు వాళ్ళు పెడతారా అప్పుడు పెట్టుకో అర్థమైందా వస్తాయి ఇప్పుడు దాకా 3 సంవత్సరాల్లో ప్రభుత్వం నెలలో పెడతారు ఇప్పుడు పెట్టుకోండి వస్తుంది తప్పకుండా సర్టిఫికేట్లు ఎన్ని ఉన్నాయా సరే పిల్లలు ఏం చేస్తున్నారు मुसलमान क्या नाम तुम्हारा अंकल ना कितने साल से हैं यहाँ तुम्हारे आदमी का गुजर पटकोंडी बच्चे बच्चे मेरे एक और आते रहते जब देख लेंगे అక్కడ పడిపోయింది బాజన్న కొంచెం వెనక్కండి బాజన్న 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 కాలు కొట్టాం అది కాదా అవును అక్కడ ఈ 2 ఇల్లు కాదబ్బా ఆ లైన్ అంతా లైన్ ఉంది కదా ఇక్కడ లేదు మరి ఆ వాటర్ అంతా ఇటు నుంచి వెళ్తుంది అవును ఇక్కడ కచ్చా డ్రైన్
ఇప్పుడు అది ఖాళీగా ఉంది కదా, ఇట్లా కాకుండా సార్ దగ్గర దూరంగా ఉంది సార్, పడిపోయింది, అది వేరే ఇల్లా? పడిపోయింది సార్ ఆ గట్టు పడేలా పడిపోయింది. ఎన్ని మీటర్లు వస్తుంది? 210 మీటర్లు. 7 మీటర్లు. ఇప్పుడు ఆ ట్రైన్ ఉందా? కూలి అన్న నా కూలి. ఇప్పుడు ఈ 2 రోడ్లు అయిపోయినాయి. సార్ రెడీ సార్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శారదా కాలనీ మార్జిన్లో పర్యటించడం జరుగుతూ ఉంది. పేదలు మరి రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలు నివసించేటువంటి ప్రాంతం. గత 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా కనీసం మంచినీటి సదుపాయాలు కూడా లేకుండా ఈ ప్రాంతంలో కలుషితమైనటువంటి నీరు అందించడంతో ఒక మృతి కూడా జరిగినటువంటి పరిస్థితులు. అందుకని నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీటిని అందించేటువంటి కార్యక్రమాన్ని మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తమ పిల్లల్ని చదివించుకోవడానికి అనేక రకాల కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు కూడా చదువుకోవాలనేటువంటి ఆలోచనతో తల్లికి వందనం పేరుతో దాదాపు 13,000 రూపాయలు ప్రతి విద్యార్థి కూడా అందించినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా సామాజిక పెన్షన్లు 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000, అలాగే పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 వరకు కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. అంగవైకల్యం ఉన్నటువంటి సోదర సోదరిమణులకి 3,000 నుంచి 6,000 చేయడం. ఇవన్నీ కూడా 1 సంవత్సర కాలంలోనే చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఒక పక్కన అభివృద్ధి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ శారదా కాలనీ మార్జిన్ ప్రాంతంలో దాదాపు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 1200 ఇళ్ళు ఉన్నాయి. ఈ ప్రాంతం వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి స్థలం ఉండడంతో కొన్ని మౌలిక వసతులు కల్పించడం దాంట్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పేదలు నివసించేటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ దీని మీద ఎస్సీ సబ్ కార్పొరేషన్ సబ్ ప్లాన్తో పూర్తిగా వక్ఫ్ బోర్డు పర్మిషన్స్ అన్నీ కూడా తెప్పించి వీళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వంలో చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. ముఖ్యంగా దీనికి కావాల్సినటువంటి సమగ్ర సర్వే కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏ ఇంటికి ఎంతమంది ఉంటా ఉన్నారు, వారి ఇంటి అవసరాలు ఏమున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్తగా P4 పథకం ద్వారా ప్రతి పేదవాడిని కూడా రాబోయేటువంటి 10-15 సంవత్సరాల్లో జీరో పావర్టీ పేరుతో తీసుకున్నటువంటి P4 పథకం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా దత్తత తీసుకొని వారందరికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించేటువంటి క్రమంలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా క్షేత్రస్థాయిలో కూటమి నాయకులందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రతి ఒక్కరి సమస్యను కూడా తెలుసుకొని పరిష్కారం చేసేటువంటి దిశగా ముందుకు సాగుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.